ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమెవరో మీకు తెలీదు. ఎవరు? ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా? రఘురామ్ గారి తాలూకా. ఏ రఘురామ్? అయోధ్య లంక రఘురామ్ గారు సార్. ఓహో, ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు సార్. ఆయనకి మీరు తెలుసా? ఎప్పుడూ చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలా? నేను ఆయన చెల్లెలి కొడుకుని సార్. ఈ అమ్మాయి ఆయన కూతురు. ఈ అమ్మాయి కూడా ఆయన కూతురే. ఆహా, అవునా? అయితే స్టేషన్కి అక్కర్లేదు. రఘురామ్ గారి ఇంటికే వెళ్దాం పదండి. ఏంటికా సార్? వద్దు సార్, వద్దు. స్టేషన్ బెటర్. నడవండి. అయ్యో, స్టేషన్ కూడా వద్దు సార్. కిడ్నాప్ మ్యాటరే లేదు సార్. కంప్లైంట్ క్యాన్సిల్ చేసేసాను సార్. కిడ్నాప్ ఏం లేదు సార్. ఏదో సరదాగా అన్నాను. మమ్మల్ని వదిలేండి సార్. సరేనా? సరేనా? రండి రండి. హలో హలో, ముందు బండి దిగండి. దిగో. కానిస్టేబుల్, కీ తీసుకో. ఇలా చెప్పేందుకు? ఇంత ప్రమాదం జరుగుతుందని నేను అనుకోలేదు బావా. స్టేషన్కి రమ్మంటారని తెలుసుంటే కిడ్నాప్ అనే మాట చెప్పుండదాన్నే కాదు. చేసిన పనికి స్టేషన్కి తీసుకెళ్లకుండా కార్తీక్ వనభోజనాలకి తీసుకెళ్తారా? నువ్వు ఊరికే ఉండు బావా. ఏయ్ సార్, ఏంటి డిస్కషన్? పదండి పదండి. కానిస్టేబుల్, తీసుకురా. అయ్యో, ఆద్య. వద్దు. అయ్యో, వద్దు. కారు ఎక్కించు. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం ఎస్ఐ గారు. ఏంటి ఈ టైంలో ఇలా వచ్చారు? చెప్తానండి. కానిస్టేబుల్, వాళ్ళని దింపండి. కిడ్నాప్ చేసింది వాళ్ళు, భయపడాల్సింది కూడా వాళ్ళే. నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? రండి, దిగు. ఈ అమ్మాయిలిద్దరూ మీ కూతుర్లని, ఈ అబ్బాయి మీ మేనల్లుడు అని చెప్పారు. ఈ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరూ తనని బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్పింది. మీ తాలూకా అని చెప్పేసరికి స్టేషన్కి తీసుకెళ్లకుండా నేరుగా ఇక్కడికే తీసుకొచ్చాను సార్. వీళ్ళు నిజంగానే మీ వాళ్ళేనా రఘురామ్ గారు? అవును ఎస్ఐ గారు, మీరు వెళ్ళొచ్చు, నేను చూసుకుంటాను. అలాగే అండి. రామా, నాన్న, వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లడం ఏంటి?
ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావే. చెప్పు, నాన్న చెప్పు. నాన్న వాళ్ళేం బలవంతంగా తీసుకెళ్ళలేదు నాన్న. మరి నేనే వాళ్ళిద్దరిని బ్రతిమలాడి తీసుకెళ్ళా. నీకంత కర్మేం పట్టిందే? వాళ్ళని బతిమలాడాల్సిన అవసరం ఏంటి? అంటే నా కాలేజ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య ఉంటే వెళ్ళి చూసొద్దామని వీళ్ళను తీసుకువెళ్ళాను నాన్న. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి మీ నాన్న ఉన్నాడు, మీ బాబాయ్ ఉన్నాడు, మీ మావయ్య ఉన్నాడు. ఇంట్లో మన వాళ్ళు ఇంతమంది ఉండగా ఆ దరిద్రులతో ఎందుకెళ్ళావే? అమ్మా, అలా అనకు. దగ్గర కావాలని రామ అనుకుంటుందేమో. అమ్మ మీద మమకారం చావకపోయి ఉంటే నువ్వు కూడా గీత దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు రామా. లేదు నాన్న, నేను ఆ ఆలోచనతో వాళ్ళ వెంట వెళ్ళలేదు. అనాలోచితంగా తొందరపడి వెళ్ళి తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. తప్పుకి శిక్ష వేస్తే న్యాయం చేసినట్టు రామా. తప్పుని క్షమించి వదిలేస్తే మరో తప్పుకి అవకాశం ఇచ్చినట్టు. అలాంటి అవకాశాలిచ్చే ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. ఇంకా క్షమించలేను. దీనికి శిక్ష అనుభవించాల్సిందే. ఏమండి, ఈ ఒక్కసారికి క్షమాపణతో వదిలేయండి బిడ్డని. అమ్మా, మన కుటుంబ విషయంలో పరాయి వాళ్ళు జోక్యం చేసుకుంటే పద్ధతిగా ఉండదని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.